హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండ్ కొన్ని ఎగ్జాక్ట్గా గోల్డ్ రెప్లికాస్ కలెక్షన్స్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెంట్ కలెక్షన్స్ కంప్లీట్గా ఈరోజంతా కూడా మీకు చూపించేస్తాను ఈ వీడియోలో అంతా కూడా. దానికంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎందుకు ఫార్వర్డ్ చేయాలి అంటే దాదాపుగా ఎక్కువగా హ్యాండ్మేడ్ జ్యువెలరీయే చూపించేస్తుంటాను ఆల్మోస్ట్ ఎవ్రీడే కూడా. సో మేబీ వాళ్ళ దగ్గర కూడా బీడ్స్ ఉండొచ్చు, వాళ్ళు వాడకంలో లేకపోవచ్చు ఆ బీడ్స్. సో మన వీడియో వాళ్ళకి కాస్త హెల్ప్ఫుల్గా ఉండొచ్చు కొత్త కొత్త డిజైన్స్ మేక్ చేసుకోవడానికి. ఫర్ దట్ రీజన్ అండ్ ఎవ్రీ వీడియో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్ టు ప్లీజ్ డూ షేర్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకి కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొత్త కొత్త డిజైన్స్ మన దగ్గర ఉన్న పాత జ్యువెలరీని కూడా కొత్త కొత్తగా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది ఇండైరెక్ట్గా మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సరేనా? సరే, ఇవాళ కలెక్షన్లోనైతే ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ దిస్ బ్యూటిఫుల్ కోరల్ మాల. అండ్ ఇదంతా కూడా ఫైన్ క్వాలిటీ ఆఫ్ కోరల్స్తో అలిన మాల అండ్ ఆల్ దీస్ ఆర్ ద రియల్ కోరల్స్ అనమాట. మనం యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్లో వేసుకోవచ్చు అంటే ఎస్, యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్లో వేసేసుకోవచ్చు. ఇదంతా కూడా రియల్ సరోస్కి విత్ రియల్ కోరల్. మీరు చూడండి, మీకు ఈవెన్ బరువు పట్టుకున్నా కూడా తెలిసిపోతుంది అనమాట. మీరు ఇంకా ఏదైనా గోల్డ్లో నక్షి బాల్స్ అలా పెట్టి చేసేసుకోవచ్చు, లేదు యాజ్ ఇట్ ఈజ్గా మేక్ చేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తారండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. కొందరు మల్లె మొగ్గల హారం అని, లేదు అంటే రకరకాల పేర్లతో పిలుస్తారు. బట్ ఏది ఏమైనా యాక్చువల్గానైతే ఇది ఒక కస్టమర్ చెప్పిందనమాట, ఇలా కావాలి మాకు అని. తన కోసం మేక్ చేసిన కలెక్షన్. మేబీ షీ హ్యాస్ సీన్ దిస్ మాలా ఇన్ ది గోల్డ్ ఆర్ సిల్వర్లో చూసేసింది. సో దానికి అంత సిల్వర్లో గోల్డ్లో పెట్టి చేయించుకోవడం అవసరం లేదు అనుకొని షీ రెఫర్డ్ టు మేక్ దిస్ పీస్. సో తన కోసం మేక్ చేసిన కలెక్షన్. బట్ మేక్ చేశాక మాకు కూడా అద్భుతంగా అనిపించేసింది. సో వీఆర్ నౌ రెడీ టు, నిజంగానే గోల్డ్లో అంటే ఇక్కడ మనకి ఏం వస్తుంది గోల్డ్ అంటే వాస్తవంగా చెప్పాలంటే ఓన్లీ ఈ అల్లిక. ఇదిగో ఈ కనిపించే సన్నని అల్లిక మాత్రమే గోల్డ్లో వస్తుంది. ఇంత చిన్న కనిపించిన అల్లికకి గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి ఎంతో కొంత దానికి ఇన్వెస్ట్ చేయడం అంత అవసరం అంటారా? ఎందుకంటే ఇవి యాజ్ ఇట్ ఈస్గా రియల్ కోరల్సే అండ్ రియల్ పర్ల్సే కాబట్టి ఆ కనిపించిన అల్లికకి గోల్డ్ దాకా వెళ్ళి దానికి అన్నన్ని వేలు పెట్టేసి మేక్ చేసుకొని వేసుకొని సంతోషపడే బదులు అదే ప్రైస్ రియల్ కోరల్స్కి పెట్టేస్తే ఇక్కడ చక్కగా వచ్చేస్తుంది. ఎందుకు అంటారా? ఈ అల్లిక కూడా మీకు యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్ లానే ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా అంటే యాజ్ ఇట్ ఈజ్గా అంతే నున్నగా, ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా వచ్చేసింది అల్లిక అనేది. సో ఇక్కడ పోయేది ఏముంది? కోరల్సా రియలే, పర్లా రియలా? ఎప్పుడో ఒకసారి మహా అయితే మీరు వాడగా ఏదో ఒక రోజు మేబీ అల్లిక నల్లగవుతుండొచ్చు. బట్ అప్పటి వరకు మీరు దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంత యూసేజ్ కావాలి, అలా వాడినా కూడా నల్లగా అవ్వద్దు అంటే ఏం చేయాలంటే సింపుల్ టాస్క్ ఏంటంటే జస్ట్ మీ వాడకం అయిపోగానే కేర్ఫుల్గా తీసుకొచ్చి ఒక కవర్లో ప్యాక్ చేసేసి లోపల పెట్టేసుకోండి. లేదంటే తన కాటన్ క్లాత్లో పెట్టేసేయండి. మ్యాక్సిమం ఎనఫ్ కాటన్ క్లాత్లో పెట్టేసి ఒక డబ్బాలు వేసి మూత పెట్టేసేయండి, అయిపోతుంది. ఏమైనా స్వెట్ ఉన్నది దానికి అబ్జర్వ్ చేసేసుకుంటుంది. దానికోసం గోల్డ్ దాకా వెళ్ళి మేక్ చేసుకొని దానికి అన్నన్ని వేలు పెట్టి చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది యాజ్ ఇట్ ఈస్గా అలాగే వచ్చేసింది వర్క్, అందుకని చెప్తున్నా. 2850 ఈజ్ ఎ ప్రైస్. వై దిస్ ఈజ్ సో ఎక్స్పెన్సివ్ అంటే చెప్పాను కదా, దిస్ ఈజ్ అ రియల్ కోరల్ అండ్ సరోస్కి పర్ల్స్. మీకు లెంత్ వచ్చేసి కూడా మంచి లెంత్లోనే ఉంటుందండి. 20 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది. ఇంకా నేను అది బ్యాక్ చైన్ అది యాడ్ చేయలేదు, ఇంకా యాడ్ చేస్తే ఇంకా పెరుగుతుంది అనమాట. ఇక్కడ వెనకాలకి పల్స్ ఇవ్వలేదు, కొంచెం వెంట్రుకలకి వెనక్కి వెళ్ళిపోతుంది కదా, కాస్త జుట్టుకి అది నలిగిపోతుంది అనమాట. ఇందులో ఈ పర్ల్స్ ఈ అల్లిక ఎక్కువైపోతే చిక్కుపడుతుంది అనమాట జుట్టులో. అందుకని ఇక్కడితో ఆపేసాము, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసేసాం. చాలా బాగుంది. ఒక్క రకంగా చెప్పానా, మంచి రాయల్గా ఉందండి, సూపర్గా ఉంది. కూరల్లో ఇలాంటి బుట్టాస్ కానీ లేదంటే పర్ల్లో ఏదైనా స్టడ్స్ కానీ పెట్టేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. దెన్ ఆఫ్టర్ దట్ ఐ విల్ షో యూ వన్ గోల్డ్ రెప్లికా సెట్. ఎస్, గోల్డ్ రెప్లికా అని అంటే పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా అని చెప్పేస్తా. ఎందుకు అంటే ఇదిగో ఇందుకే వర్క్, నునుపుదనం, ఈ స్మూత్నెస్, వాహ్, చాలా 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 బాగుంది. స్మూత్గా డీటెయిల్డ్గా ఉంది. ఇది చిన్న నెక్ పీసే అవ్వచ్చు, బట్
పనితనం వచ్చేసి అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. యూ కెన్ సీ హియర్, వెరీ 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 బ్యూటిఫుల్. ఇయర్ రింగ్స్ వచ్చేసి చిన్నగా స్టడ్స్ లాగా వచ్చేసి కిందికి పర్ల్ హ్యాంగ్ అవుతుంది. మెయిన్ నేను ఎందుకు ఇంప్రెస్ అయిపోయాను, ఎందుకు గోల్డ్ రెప్లికా అంటున్నాను అంటే యూ కెన్ సీ హియర్, ఇది ఎంత నునుపుగా వచ్చేసిందంటే పనితనం అనేది. యూ కెన్ సీ హియర్ యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ రెప్లికా అని అంటే యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ రెప్లికానే. విత్ గ్రీన్ పోటా స్టోన్ వచ్చేసింది కంప్లీట్గా. యూ కెన్ సీ హియర్ ఫ్లవరింగ్ వచ్చేసి డీటెయిలింగ్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. మీరు గోల్డ్లో కలిపి వేయండి, లేదంటే ఇండివిజువల్గా వేయండి, ఎలా వేసినా కూడా అది తెలియదు, పనితనం అనేది తెలియదు, అది ముఖ్యంగా. అండ్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేసాయి, పుష్ బ్యాక్ వచ్చేసింది. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ నీట్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1200. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. జస్ట్ సింగిల్ పీస్ వేసుకున్నా సరిపోతుందండి. కాస్త హెవీగా వేసుకుంటాను అనుకుంటే కింద లాంగ్ ఏదైనా పేరప్ చేసేసుకోండి, పైకి ఇది వేసేసుకోండి, బ్రహ్మాండంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంత ఫినిషింగ్ అనేది కొంచెం రేర్ అనే చెప్పాలి, బట్ ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ మీకు ఇంకొక సింపుల్ డైమండ్ రెప్లికా చూపించేస్తాను. యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంది పనితనం అంటే బేషుగ్గా ఉంది. బేషుగ్గా అంటే నిజంగా బేషుగ్గా ఉంది. యూ కెన్ సీ హియర్ కంప్లీట్లీ ఏడీ స్టోన్స్. మీకు లుక్ వైజ్గా సేమ్ డైమండ్ ఫినిషింగ్ లుక్కే వచ్చేస్తుంది అనమాట. మెయిన్ ఎందుకు అంత పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను అంటే స్మూత్నెస్, స్టోన్ ఫిట్టింగ్, దీస్ టూ ఆర్ ఫైన్ అండ్ ఎక్సలెంట్. రెండిటికి రెండు బాగున్నాయి. స్మూత్ ఫినిషింగ్ ఉంది, బాగుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ బాగుంది, నీట్నెస్ బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. And the price for this is 1290. You can see here how smooth the work is, how fantastic it is. Fine quality of the purple stone వచ్చేసింది మిడిల్లో. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బేషుగ్గా అంటే బేషుగ్గా ఉంటుంది. ఓకే, బ్యాక్ వచ్చేసి ఇలా ఎక్స్టెన్షన్ చైన్ వచ్చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ గ్రాండ్ సెట్ అని చెప్పొచ్చు. కోరల్స్లో మీకు కాస్త హెవీగా కావాలి, వన్ సెట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. మంచి గట్టి ఫంక్షన్కి, గట్టి ఫంక్షన్ అంటే ఏం లేదండి, పెళ్ళిళ్ళు పేరెంటాలు అలా కాస్త పెద్ద పెద్ద ఫంక్షన్స్కి పెద్ద హెవీ బార్డర్ ఉన్న శారీ మీది కావాలి అనుకుంటే కనుక కోరల్స్లో ఇదొక బెస్ట్ 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 ఆప్షన్. సెల్ఫ్గా వెయ్యాలని చూడకండి కోరల్ని, కాంట్రాస్ట్కి వెళ్ళిపోండి. ప్యారెట్ గ్రీన్, లైట్ ఆలివ్ గ్రీన్, పర్పుల్ కలర్, ఎనీ బ్లూ షేడ్స్, లెమన్ ఎల్లో, ఆ షేడ్స్ మీదకి వెళ్ళిపోండి. ఎగ్జాక్ట్గా ఎంత బాగుంటుంది అంటే మీరు సెల్ఫ్ కోరల్కి వేసిన దానికంటే కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. యూ కెన్ సీ ద కార్వింగ్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద పెండెంట్. You just see how big size it is. You can see almost ఈ ఫింగర్ నుంచేసి నా పామ్ మిడిల్ ఆఫ్ ద పామ్ వరకు వచ్చేసింది అనమాట. మిడిల్ ఆఫ్ ద పామ్ వరకు వచ్చేసింది. అండ్ దిస్ ఈజ్ టోటల్లీ నక్షి కార్వింగ్. ఆహా, సాక్షాత్తు ధనలక్ష్మి అమ్మవారు ఇదిగో ఇక్కడ నుంచి కాయిన్స్ అన్నీ కిందికి వచ్చేస్తున్నాయి. వారే వా, క్యా బాత్ హై. కంప్లీట్గా నక్షి వర్క్ కార్వింగ్ విత్ కిందంతా కూడా కోరల్ డ్రాప్స్. ఇంకా సాక్షాత్తు ధనలక్ష్మి అమ్మవారిని మెడలో వేసుకున్నట్టుగానే ఉందండి నిజంగా. ఈ డీటెయిలింగ్, ఈ కార్వింగ్ అయితే అద్భుతం అని చెప్పొచ్చు. నాకు తెలిసి ఒక 3 lakhs ఓన్లీ పెండెంట్కే పెట్టాల్సి వస్తుందేమో గోల్డ్లో అయితే, మినిమం. మ్యాక్సిమం గురించి మాట్లాడలేదు. ఇంక ఎంత తక్కువలో అయినా కూడా ఇంత పెద్ద పెండెంట్ అంటే 3 tulas మినిమం పడుతుంది ఈ డీటెయిలింగ్కి, ఈ కార్వింగ్కి. అండ్ వీటి తగ్గట్టుగా బుట్టాలు కూడా చాలా చక్కగా వచ్చేసాయి. ఇది ఎంత పెద్దగా ఉంది అంటే మంచి 28 inches 29 inches వరకు వచ్చేస్తుంది అన్నమాట. అంత లాంగ్ లెంత్లో ఉంది. మంచి హెవీ సెట్ అంటే మంచి హెవీ సెట్. యూ కెన్ సీ హియర్ కోరల్స్లో ఒక మంచి బిగ్ సెట్ కావాలి అనుకుంటే కనుక, విత్ గ్రాండ్ లుక్లో కావాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ 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 ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ బుట్ట.
మీకు ఇలా వచ్చేస్తుంది. కార్వింగ్లో నక్షి వర్క్లో వచ్చేస్తుంది అనమాట. డీటెయిలింగ్ స్మూత్నెస్ ఈజ్ వెరీ ఫెంటాస్టిక్. ఇది ఇంత క్లియర్గా డీటెయిలింగ్తో కార్వింగ్తో చాలా చక్కగా వచ్చేస్తుంది. వన్ సెట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఇంక దీనికి పైన కింద పేరప్స్ అలా ఏది వద్దు. ఒక్కటి గ్రాండ్ సెట్ వేసామా సరిపోతుంది, అంతకు మించి అక్కర్లేదు. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఓవర్ వెయిట్లో అయితే లేవండి. అంటే ఈ వర్క్కి ఈ పర్ల్స్ ఇవన్నీ మేక్ చేశాక ఎంత బరువు ఉందో అన్నట్టుగా ఉంది, బట్ లేదు. ఓకే, అంటే కంఫర్టబుల్ వెయిట్లో ఉన్నాయి. ఐ కాంట్ సే టూ మచ్ ఆఫ్ లైట్ వెయిట్ అని చెప్పను, బట్ ఓకే, ఇబ్బంది పడం, పెట్టుకున్నా కూడా ఇబ్బంది పడం అనమాట, అంత బాగున్నాయి. ఇట్స్ వెరీ నీట్ అండ్ వెరీ వెరీ గ్రాండ్ సెట్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 4500. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఆల్ దీస్ ఆర్ ద రియల్ తైవాన్ కోరల్ విత్ మధ్యలో వచ్చేసి స్మాల్ పర్ల్తో టచ్అప్ వచ్చేస్తుంది. ఓకే, వన్ సెట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇన్ ద కోరల్స్లో ఇది కూడా ఒకటి. And the next is, this is one more cutie pie. Single line chain with a real manulu antam kada. Yes, this is a made with a real manulu set. You can see here. Completely with real manulu. మీరు ఈవెన్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకొని గోల్డ్లో వేసేసుకోవచ్చు. పర్టికులర్గా ఇంత సింపుల్ పెండెంట్కి ఇది ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, సింపుల్ రూబీస్లో విత్ రియలిస్టిక్ లుక్ రావడానికి చేసిన ప్రయత్నం ఇది. ఓకే, ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా క్యూట్గా వచ్చేసాయి. దిస్ ఈజ్ విత్ అ పుష్ బ్యాక్. ఇదిగో ఇలా వచ్చేసింది. కంప్లీట్గా కట్టుతీగ అల్లిక విత్ బగట్స్ ఇన్ ద డౌన్. కాస్త సింపుల్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళైతే చాలా క్లాసీగా ఇది సెట్ చేసేసుకోవచ్చు. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1200. సింపుల్ అండ్ ఎలిగెంట్ కలెక్షన్స్లో ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. 1200 ఈజ్ అ ప్రైస్. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ వచ్చేసాయి, సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్, ఇంతకు ముందుకు సీజెడ్స్లో ఇలా చూపించాం కదా. దిస్ ఈజ్ ఆఫ్ గ్రీన్ సీజెడ్స్ విత్ పర్ల్ కటింగ్లో వచ్చేసింది. అండ్ ఆల్మోస్ట్ 7 లైన్స్లో ఉన్నాయి. అండ్ ఇందులో మళ్ళీ డిఫరెంట్ కలర్స్ అయితే మేక్ చేసి రెడీగా పెట్టుకున్నాము. రైట్ నౌ అయితే 2 కలర్ కాంబినేషన్స్ అవైలబుల్. ఓకే, బాగుంటుంది. వన్ ఆఫ్ ద హిట్ కలెక్షన్స్లో ఇవి కూడా ఒకటి. అసలు మంచి రెస్పాన్స్ వచ్చేసింది ప్రీవియస్లో కానీ. అండ్ వేసుకున్నా కూడా సూపర్ కలెక్షన్స్. రైట్ నౌ అయితే 2 కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. దిస్ ఈజ్ విత్ లైట్ గ్రీన్ అనే చెప్పాలి, ఫుల్ డార్క్ గ్రీన్ కాదు, గ్రీన్ మనకి అంటే రియల్ పచ్చలలో ఒక గ్రీన్ కలర్ వచ్చేస్తుంది కదా, ఆ గ్రీన్ అనమాట. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1350. Okay, and one more color combination available in this, that is with light lemon yellow. ఇది ఈ కాంబినేషన్లో అవైలబుల్గా ఉంది. అసలు ఇదైతే ఇంకా చెప్పక్కర్లేదు దీని బ్యూటీ. ఎందుకు అంటే తెలియట్లేదు దీని షైనింగ్ అని, అది పర్లా లెమన్ ఎల్లో అని తెలియట్లేదు. పర్టికులర్గా ఈ కలర్కి అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చేసింది. మనం వేస్తే ఓన్లీ షైనింగ్ మాత్రమే తెలుస్తుంది. దగ్గరకు వచ్చేసి ఇలా మాలని పట్టుకొని చూస్తే అరే ఇందులో ఒక సీజెడ్ బీడ్ ఉందా, ఇది లెమన్ ఎల్లోనా అని అనిపిస్తుంది. మీరు చూడండి, ఇలా చూస్తే ఏం కనిపిస్తుంది మీకు? ఓన్లీ షైనింగ్ మాత్రమే కనిపించేస్తుంది. ఆ సీజెడ్ బీడ్కి ఉన్న ఒరిజినాలిటీ మాత్రమే కనిపించేస్తుంది. ఈ లెమన్ ఎల్లోని షైనింగ్ అనేది డామినేట్ చేసేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ మేబీ పర్టికులర్ దిస్ కలర్ ఈస్ బికేమ్ టూ హైలైట్. అది అర్థం కాదు, పర్ల్లో వేశారా, ఏం వేశారు, ఎందుకు వస్తుంది షైనింగ్ అని అర్థం కాదు. దగ్గరకు వచ్చి చూస్తే ఓహో ఇక్కడ లెమన్ ఎల్లో సీజెడ్ వేశారా
అందుకే షైనింగ్ వస్తుందా అని అర్థమవుతుంది. 1350 is the price. Okay, and next one more cutie pie, that is దిస్ మాలా వచ్చేసి మళ్ళీ 3 pieces వరకు రీస్టాక్ అయిపోయాయి. ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు. దీని స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే పెండెంట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ రెప్లికాలో ఉంది అండ్ కుందన్ పీసెస్ గ్రీన్ సైడ్ మాపింగ్తో మొత్తానికైతే మాల లుక్ అనేది కంప్లీట్గా గోల్డ్ లుక్ వచ్చేసింది విత్ అ వెరీ వెరీ సింపుల్ బడ్జెట్. ఒక రకంగా చెప్పాలంటే ఐ కెన్ సే దిస్ కాస్ట్ బిలాంగ్స్ టు ఓన్లీ పెండెంట్ అండ్ కుందన్ పీసెస్ కూడా హార్డ్లీ అవ్వచ్చు. బట్ ఈ బీడ్స్ ఈ మేకింగ్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనే చెప్పొచ్చు. ఇంత బడ్జెట్లో, ఇంత మంచి బడ్జెట్లో విత్ కుందన్ వర్క్తో విత్ డీసెంట్ పెండెంట్ అంటే కూడా హ్యాపీగా వితౌట్ ఎనీ హెజిటేషన్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ రియల్ గోల్డ్ రెప్లికాలో కంటే లేదు నాను ప్యాటర్న్లో విత్ సీజర్ పెండెంట్లో కోరల్ కస్టమైజేషన్తో అండ్ విత్ బుట్టాస్తో వచ్చిన డీసెంట్ సెట్. కొంచెం సింపుల్ బడ్జెట్లో కావాలి, పెండెంట్ హైలైట్ చేయాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు మూవ్ దిస్. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. కంప్లీట్లీ పెండెంట్ అంతా కూడా సీజెడ్ వర్క్లో వచ్చేస్తుంది. కింద అంతా కూడా కోరల్ వర్క్తో వచ్చేస్తుంది కస్టమైజేషన్. బుట్టాలు వచ్చేసి చాలా క్లాసీగా ఉన్నాయి. బడ్జెట్ అన్నిటికంటే ఫ్రెండ్లీగా ఉంది. 1150 is the ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. జస్ట్ నాను ప్యాటర్న్లో వచ్చేస్తుంది. ఇక్కడ హైలైట్ ఏంటి ఈ సెట్కి అంటే పెండెంట్ వచ్చేసి హైలైట్గా ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి హైలైట్గా ఉంటాయి. దిస్ ఈజ్ నాట్ ఎ రిమూవబుల్ పెండెంట్, దిస్ ఈజ్ ఎ ఫిక్స్డ్ పెండెంట్. ఓకే, కోరల్ కాంబినేషన్లో లేదు అంటే పిల్లలకి అలా సజెస్ట్ చేసుకోవచ్చు, పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. 1150 is the ప్రైస్. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ దయచేసి అప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.